పోనీ సత్యాలు మాట్లాడమనండి. సత్యదూరమైన మాటలు మాట్లాడడం ఎందుకు? ఈ రోజున ఇక్కడ స్థానిక మంత్రి గారు కూడా మాట్లాడారు. హారిక గారిది ఏదో నటనని, ఆవిడేదో మహానటి అని. ఏమండి, ఒక మహిళ, ఒక బలహీన వర్గానికి చెందిన మహిళ, ఈ జిల్లాకి ప్రథమ పౌరాలు నిన్నటి రోజున ఇబ్బంది పడితే అది ఎవరి వల్ల? మీ నాయకుల వల్ల, మీ కార్యకర్తల వల్ల కాదా? వారంతా వెళ్ళి దాడి చేస్తే ఆ దాడిని ఖండించలేదు సరికదా? మళ్ళీ ఆవిడని కించపరిచే విధంగా మహిళని కూడా చూడకుండా మాట్లాడతారా? ఇది ఎంతవరకు న్యాయం అండి? స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మహిళల జోలికి వస్తే సాయంత్రానికల్లా ఏం చేస్తామన్నారండి? తాట తీస్తామన్నది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున వారి మీద, అంటే మహిళల మీద జరిగే దాడులకి ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు, హోంమంత్రి గారు మహిళ అయ్యుండి ఆవిడ స్పందించట్లేదు, డీజీపీ గారు స్పందించట్లేదు, ఉమెన్ కమిషన్ స్పందించట్లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఈ రోజున మహిళలు, సామాన్య మహిళలు, మా పరిస్థితి ఏంటి, ఒక ప్రజాప్రతినిధికి ఈ విధంగా జరిగితే అనే ఆలోచనలో పడి మదన పడుతూ ఇలాంటి వాళ్ళగా మేము ఓట్ చేసింది అని చెప్పి బాధపడుతున్నారు. ఈ రోజున మేమందరం కూడా ఒకటే కోరుతున్నామండి, హారిక గారికి ఏదైతే ఈ రోజున అవమానం జరిగిందో, ఇబ్బంది పెట్టారో, ఆవిడ మీద దాడి చేశారో, ఆవిడ వాహనం మీద రాడ్లతో దాడి చేసి గాయపరచాలని చూశారో, ఈ రోజున ఆవిడ కేసు పెట్టడానికి గుడివాడ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సిఐ గారు చెప్పిన మాట ఏంటి, పెడనీళ్ళు పెట్టండి అని చెప్పారట. అంటే అక్కడ కేసు ఫైల్ చేయడానికి కూడా వాళ్ళకి ధైర్యం లేదా? లేకపోతే వీరి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందా? ఏమనుకోవాలండి? ఈ రోజున అధికారం ఉండొచ్చు, అధికారం శాశ్వతం కాదండి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలహీన వర్గాలకు చెందిన మహిళల మీద, దళిత వర్గానికి చెందిన మహిళల మీద దాడులు చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం అనేది సంస్కారం కాదు, పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటివి చెల్లవని చెప్పడానికే ఈ రోజున మా మహిళలంతా కూడా సంఘీభావం తెలియజేయడానికి హారిక గారికి రావడం జరిగింది, వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ రోజున జగనన్న కానివ్వండి, మేము కానివ్వండి, మా మహిళలందరూ కానివ్వండి, హారిక గారికి అండగా ఉన్నాం. ఆవిడ విషయంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానిది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, హోంమంత్రి గారిది. మరి శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా వారు శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యతలో ఉన్నారు కనుక దయచేసి వారి నాయకుల్ని, కార్యకర్తల్ని మేము పెట్టుకునే మీటింగుల మీదకి గూండాల్లా పంపించొద్దని చెప్పి మీడియా ద్వారా వారికి తెలియజేస్తున్నామండి. మరి ఈ రోజున మరి నిజంగానే అసలు ఎంత ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే వీరి తప్పు, హారిక గారి తప్పు లేకపోయినా కూడా వారి మీద నిందలు మోపే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. దయచేసి మరి హారిక గారికి, వారి మీద జరిగిన దాడికి ఉమెన్ కమిషన్ వెంటనే స్పందించాలి, డీజీపీ గారు వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. మాట్లాడాలి నేను కొంచెం ఉన్నానమ్మా, నేను తప్పుకుంటాను, మీరు ముందు కొద్దిగా. అందరికీ నమస్కారం. ఈరోజు మా మహిళలందరం కలిపి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారైన హారిక గారి ఇంటికి వచ్చి ఆవిడికి ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది. నిజంగా ఆవిడ నిన్న జరిగిన సంఘటన అంతా వివరిస్తూ ఉంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఎంత దారుణమైన పాలన, ఎంత అరాచక పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతుందో దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక ప్రథమ పౌరురాలైన మహిళ, జిల్లాకి ప్రథమ పౌరురాలు ఆమె, జడ్పీ చైర్పర్సన్ స్థాయి ఉన్న హారిక గారి మీద దాడి చేయడం అంటే నిజంగా చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. జడ్పీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య మహిళలకి ఏం రక్షణ ఉంటుంది? ఇంత దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళలకి ఎక్కడా కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.
అసలు ఇంత సంఘటన జరిగినా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోంమంత్రి గారు కానీ కనీసం స్పందించలేదు. ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాల్లో వాళ్ళ ఎల్లో మీడియాల మీద దాడి జరిగితే వెంటనే స్పందించేస్తారు కదా. మరి మీ రాష్ట్రంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జడ్పీ చైర్పర్సన్ స్థాయి మహిళకి ఇంత దారుణంగా దాడి, అది కూడా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గోండాలు చేస్తే మీరు స్పందించరా? మీకు మానవత్వం లేదా? మీరు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎవరైనా ఆడపిల్ల మీద చెయ్యేస్తే అదే చివరి రోజు అన్నారు. మరి జిల్లా ప్రథమ పౌరురాలైన మహిళ మీద మీ తెలుగుదేశం పార్టీ గోండాలే ఇలా దాడికి పాల్పడితే వాళ్ళకి చివరి రోజు చెయ్యరా? అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఎవరైనా ఆడపిల్ల మీద చెయ్యి పడితే తాట తీస్తానన్నారు. మరి ఒక ప్రథమ పౌరురాలైన మహిళ మీద ఎంత దారుణంగా దాడి చేస్తే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరి మీరు ఏం చేస్తున్నారు? పక్క రాష్ట్రాలైన తమిళనాడు, అలాగే కర్ణాటక అలాంటి రాష్ట్రాల్లో ఏమైనా సంఘటనలు జరిగితే మీరు ట్వీట్లు చేస్తారు. మరి మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో, మీరు నివసిస్తున్న కృష్ణా జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగితే కనీసం మీరు స్పందించరా? హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ, ఆవిడేమో మానవత్వం అంటూ స్టేట్మెంట్స్ ఇస్తారు, కానీ ఎక్కడా స్పందన లేదు ఈ సంఘటన మీద. ఆవిడ ఓన్లీ ఎల్లో మీడియాకి మాత్రమే హోమ్ మినిస్టర్ అనే విషయం అర్థమవుతూ ఉంది. జగనన్నకి తిట్టడానికి మాత్రమే హోంమంత్రి అనే విషయం అర్థమవుతూ ఉంది. నిన్న సంఘటన జరిగినప్పుడు చెప్తూ ఉన్నారు, పోలీసులంట కనీసం స్పందించలేదు, చాలా ఉదాసీనంగా వ్యవహరించారంట. ఏమి పోలీసులు ఇలా దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ జనసేన గోండాల మీద లాఠీచార్జ్ చేయొచ్చు కదా. చేయలేదంటే దాని అర్థం ఏంటి? పథకం ప్రకారమే ప్రభుత్వం డైరెక్షన్లో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు వీళ్ళందరి డైరెక్షన్లో ఈ ఘటన జరిగింది. అందువల్లనే వాళ్ళు ఎటువంటి లాఠీచార్జ్ చేయలేదనేది అర్థమవుతుంది. వాళ్ళు ముగ్గురు స్పందించలేదంటేనే అర్థమవుతుంది వాళ్ళే పథకం ప్రకారం ఇలా చేశారు అనేసి. ఈ రాష్ట్రంలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక గోండాల్లా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు వాళ్ళే చేస్తారు, హత్యలు వాళ్ళే చేస్తారు, అత్యాచారాలు వాళ్ళే చేస్తారు. ఎక్కువ సంఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇలాంటి పనులు చేసే వాళ్ళుగా మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఐసిస్ తీవ్రవాద సంస్థలు ఉగ్రవాదులను తయారు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ తెలుగుదేశం పార్టీలో కొందరు ఇలాంటి ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఉండే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దాడుల పార్టీగా ఈరోజు ప్రజలు అనుకునే పరిస్థితిని వీళ్ళు కల్పించారు. తెలుగు దండుపాల్యం పార్టీగా టీడీపీని అనుకునే పరిస్థితిని ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇంత దారుణమా? ఒక ప్రథమ పౌరురాలైన మహిళకే రక్షణ లేకపోతే ఇంకా ఏంటి పరిస్థితి? ఎలా బ్రతుకుతాం అని ఈ రాష్ట్రంలోని మహిళలే కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న మహిళలు కూడా భయపడిపోతూ ఉండే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పటికైనా స్పందించండి ముఖ్యమంత్రి గారు, అలాగే హోంమంత్రి గారు. మీరు ఒక మహిళ కదా, స్పందించండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడితో ఇది ఆగదు. ఇలాంటి పనులు జరిగినందుకు ఖచ్చితంగా మా పార్టీ తరపున నిరసన తెలియజేస్తాం. ప్రజల్లో కూడా తీవ్రంగా నిరసన ప్రారంభమైంది. ఇంత దారుణమా? ఇలాంటి స్థాయిలో ఉన్న ఒక మహిళకు, అది ఒక బీసీ మహిళకు రక్షణ లేకపోతే ఇంకా మాకు ఎక్కడ రక్షణ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు భయపడుతూ బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మహిళలందరూ కూడా రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికైనా ఆ దొండగల్ని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా ఆమెను టార్గెట్ చేస్తూ కన్నీరు పెట్టుకున్న విధానాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ఎంత దారుణం అండి. అసలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనీసం మహిళలంటే గౌరవం లేదు. అసలు మనం ఎక్కడైనా చూసామండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మహిళల్ని అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, రాష్ట్రం మొత్తం తిప్పిన సంఘటనలు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎక్కడ అలాంటి సంఘటనలు జరగవు. అది కూటమి ప్రభుత్వంలోనే మనం చూడడం జరిగింది. ఆమె చాలా మెతక వైఖరి ఉన్న మహిళ. అలాంటి మహిళ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారో, ఆవిడేదో తిట్టినట్టుగా ప్రచారం చేస్తూ ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధగా ఉంది. అసలు మహిళలకి రక్షణ మీరు కల్పించలేదు, తిరిగి మళ్ళీ వాళ్ళ మీద అబాండాలు వేయడం ఎంతవరకు సమంజసం? అసలు ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 13 నెలలైంది.
ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. దానివల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం, ఇలా మా నాయకుల మీద దాడులు చేయడం, ఇప్పుడు కొత్తగా మహిళా నాయకుల మీద కూడా దాడులు చేయడానికి దిగజారిపోయిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. పోలీసుల్ని మహిళల రక్షణకు ఉపయోగించట్లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలన్న దాని మీదే పోలీసులను ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలు తొందరలోనే వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన జెడ్పీ చైర్పర్సన్ పుల హారిక గారు నిన్న ఆమె మీద జరిగిన దాడి చాలా అమానుషం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మహిళా విభాగం అంతా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒకటి చెప్తుంటారు, బీసీలు మాకు బ్యాక్ బోన్ అని. మరి అలాంటి బీసీ మహిళ మీద ఈరోజు దాడి జరిగింది. టీడీపీ గూండాలు ఈరోజు ఒక బీసీ మహిళ మీద దాడి చేశారు. అది ఒక సాధారణ మహిళ కూడా కాదామా, ఒక జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లాకే ఆవిడ చైర్పర్సన్. అలాంటి ఒక మహిళ, ఆమెకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అక్కడ చుట్టూ ఆమె కారు చుట్టూ ఎంతమంది పోలీసులు ఉన్నారో కనీసం సోద్యం చూస్తున్నారు. కానీ ఆ గూండాలు వచ్చి కారు మీద దాడి చేస్తున్నారు, రాడ్లతో దాడి చేస్తున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారు, రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఒక మహిళ మీద, లోపల కూర్చున్న ఒక మహిళ మీద దాడి చేస్తుంటే మనం డ్రోన్ కెమెరాతోటి ఎంత షూట్ కూడా చేసినారో అది కూడా వీడియో కూడా మనకి సోషల్ మీడియాలోన తిరుగుతూ ఉంది. కావాలంటే ప్రజలు చూడొచ్చు. కానీ చుట్టూ పోలీసులు ఉన్నారు. ఆ గుండాలని కనీసం ఆపను కూడా ఆపలేకపోతున్నారు. ఏంటి పరిస్థితి? అసలు ఇది ఎక్కడ ఏం ప్రజాస్వామ్యం ఇక్కడ నడుస్తుంది? ఏం రాజ్యాంగం నడుస్తుంది? అసలు ప్రజలకు ఏం భద్రత ఉంది? మహిళలకు ఏం భద్రత ఉంది ఈ రాజ్యాంగంలోన? ఇది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లేదు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. ఇది చాలా దారుణం. ఒక బీసీ మహిళగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మా మహిళలందరం బీసీ మహిళ అయిన ఉప్పల హారిక గారికి క్షమాపణ చెప్పేంతవరకు కూటమి నాయకులు మేము ఊరుకునేదే లేదు. దీని మీద మేము తీవ్రంగా పోరాడతామని తెలియజేస్తున్నాను.